వీడియోలో ఏపీలో యూనిఫైడ్ ఫ్యామిలీ కొత్త సర్వే అనేది స్టార్ట్ అయింది. ఇది డిసెంబర్ 15థ్ నుంచైతే స్టార్ట్ అయింది. సో, ఈ సర్వే అంటే ఏంటి? దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఇప్పుడు దీనివల్ల చాలామంది డౌట్ ఏంటంటే, ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అనేది దీనివల్ల ఏదన్నా ఎఫెక్ట్ అవుతాయా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ఈ సర్వే ఎక్కడ జేసుకోవాలి? దీనికి అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి? తర్వాత దీనికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి? దీని గురించి నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైమ్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. ఏపీ గవర్నమెంట్ కొత్తగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చెప్పి ఒక కొత్త సర్వే అనేది స్టార్ట్ చేసింది. ఈ సర్వేకి మన ఇంటి దగ్గరకే సచివాలయం స్టాఫ్ వస్తారు. ఎంప్లాయీస్ వస్తారు. వచ్చి వాళ్ళ దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటది. ఒక ఫోన్‌లో. ఆ మొబైల్ యాప్‌లో మనకు సంబంధించిన మన ఇంట్లో ఎంతమందున్నారు? ఏం జేస్తున్నారు? వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఒక్కొక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇప్పుడు మీ ఇంట్లో నలుగురున్నారండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళ డీటెయిల్స్ అనేది అడుగుతారు. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్. నేము, ఆధార్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి సెపరేట్ మొబైల్ నంబర్ ఉండాలి. ఇప్పుడు మనకి ఫ్యామిలీలో 5 మంది ఉంటాం. 5 మంది కలిపి ఒకే మొబైల్ ఉంటది. కానీ ఇక్కడ పర్సనల్‌గా ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కో నంబర్ అనేది ఇవ్వాల్సొస్తది. సో, మీ ఇంట్లో 5 మంది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? మనకి ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. ఈ సర్వేలో మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ. మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎక్కడ చదివారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రస్తుతానికి ఏ జాబ్ జేస్తున్నారు? ఎంత సాలరీ వస్తది? మీ ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు పైన ఉన్నాయి? తర్వాత మీ ఇంట్లో మిషనరీస్ ఏమన్నా ఉన్నాయా? తర్వాత ఇంట్లో టీవీస్ ఇవన్నీ దీనికి రిలేటెడ్‌గా తర్వాత మీకు పెళ్లయింటే మీ వైఫ్ పేరేంటి? లైక్ అంటే మీ హస్బెండ్ నేమ్ ఏంటి? ఇన్‌కమ్ ఏంటి? వాళ్ళ క్యాస్ట్ ఏంటి? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీకు ఆదాయం అనేది దేని ద్వారా వస్తుంది? ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా వస్తుందా? లేదంటే అంటే మీరు ఏం చేస్తే మీకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది? సపోజ్ మీరు అగ్రికల్చర్ చేస్తున్నారండి. ఇప్పుడు చాలా మంది విలేజ్‌లో ఉండేవాళ్ళు అగ్రికల్చర్ పని చేసుకుంటూ ఉంటారు. సో, అప్పుడు మీరు అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే, ఇక్కడ దీనివల్ల మన డీటెయిల్స్ అన్ని ఒకవేళ నిజంగా మేము చిన్న జాబ్స్ ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. దీనిలో చెప్పేస్తే మాకు తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసేస్తారని చెప్పి చాలామంది డౌట్‌లో ఉన్నారు. బట్ అదేమి ఉండకపోవచ్చండి. అలా ఏమి తీసేయకపోవచ్చు. దీనివల్ల ఏమవుతదంటే చాలా మందికి కొన్ని స్కీమ్స్ అనేది వాళ్ళు ఎలిజిబుల్‌గా ఉన్నా కూడా రాలేదు. ఏందంటే డేటా. మెయిన్ ఎందుకంటే చాలా మందికి అన్నదాత సుఖీభవ గాని, పీఎం కిసాన్ గాని అమౌంట్ అనేది పడలేదు. వాళ్ళు ఎలిజిబులే. బట్ వాళ్ళ డేటా అనేది అక్కడ అప్‌డేట్‌లో లేదు. కొన్ని ఆధార్ అనేది సరిగ్గా లింక్ లేదు. ఇదేదైనా మొబైల్ నంబర్ లింక్ లేదు. తర్వాత ఇది ఎన్‌పీసీఏ లింక్ లేదు. ఎన్‌పీసీఐ లింక్ లేదు. దీనివల్ల వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళు ఎలిజిబులే. వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎలిజిబులే. కానీ అమౌంట్ పడలేదు. అలాంటి వాళ్ళకందరికి కూడా ఈ సర్వేలో మీ డేటా అనేది ఒక్కొక్కరికి ఒక మొబైల్ నంబర్ తీసుకుంటారు. తర్వాత అందరికి ఇండివిడ్యువల్‌గా పర్సనల్ డీటెయిల్ తీసుకుంటారు. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఇవన్నీ దీనివల్ల డేటా ఏమవుతదంటే గవర్నమెంట్ ఇప్పుడు మనము ఏదైనా ఒక సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ గాని అప్లై చేయాలంటే మనం పేపర్‌లో అప్లికేషన్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి, సచివాలయంకి ఇవ్వాలి, వీఆర్‌ఓ దగ్గర ఇవ్వాలి, తర్వాత అది ఎంఆర్ ఆఫీస్‌కెళ్ళాలి. చాలా టైం పడతది. పేపర్‌లు పట్టుకొని తిరుగుతానే ఉండాలి. అలా ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకి అలాంటి పేపర్‌లు పట్టుకొని తిరగడం ఏం లేదు. గవర్నమెంట్ దగ్గర డేటా అనేది ఆళ్ళ దగ్గర మన దగ్గర వాళ్ళ డేటా మనకు సంబంధించిన డేటా మొత్తం ఉంటది. ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే మనకి ఇష్యూ చేసేస్తారు. మనం పేపర్‌లు పట్టుకొని ఎళ్ళాల్సిన పని లేదు. అప్లికేషన్ చేస్తే చాలు. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్‌కి ఆటోమేటిక్‌గా ఫెచ్ అయిపోతది మన డేటా. ఓకే. ఈళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? ఈళ్ళ క్యాస్ట్ ఏంటి? ఈళ్ళ ఇన్‌కమ్ ఏంటి? అనేది ఇదైపోతుంది. మనం మళ్ళా పేపర్‌లో రాసుకొని పట్టుకొని ఇది చేయాల్సిన పని. దీనివల్ల మనకి సర్టిఫికేట్‌లు గాని, ఏది గాని రావాల్సున్న స్కీమ్స్ కానీ, ఏదైనా రావాలన్నా సరే మనకు త్వరగా వచ్చేస్తాయి. మనం పేపర్‌లు పట్టుకొని తిరగాల్సిన పని లేదు. తర్వాత ఈ కార్డ్ అనేది ఎలా ఇస్తారంటే ఫ్యామిలీ కార్డ్. ఇప్పుడు మనకి రేషన్ కార్డ్‌కి వచ్చింది గదా! అందరికి. ఒక రేషన్ కార్డ్ ఇలాగ క్యూఆర్ కోడ్ వచ్చింది. ఆ విధంగానే దీనిలో ఫ్యామిలీ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటొస్తది. దాంట్లో ఈ ఫ్యామిలీకి ఏమేం స్కీమ్ ఎలిజిబుల్లు సపోజ్ అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్స్ గవర్నమెంట్ తరపున స్కీమ్స్ అన్ని ఉన్నాయి. రేషన్ కార్డ్ నంబరు, తర్వాత ఈళ్ళు హెల్త్ రిలేటెడ్ అవన్నీ డీటెయిల్స్ అనేది అక్కడ వస్తాయి. రేషన్ కార్డ్ సంబంధించింది, తర్వాత మనకి పెన్షన్ ఎంతొస్తుంది, స్కీమ్స్ ఉన్నాయి గదా! వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యామిలీ కార్డ్‌లో మెన్షన్ జేస్తారు. ఇది ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు సర్వే అనేది మనకి డిసెంబర్ 15థ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సర్వే అనేది జనవరి 12థ్ అనేది లాస్ట్ డేట్. సో,
ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1.4 సీఆర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 1,40,00,000 ఫ్యామిలీస్‌కి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. సో, దీనిలో అందరూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. మీరేం సెపరేట్‌గా వెళ్లి దీనికి మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. అలా ఏం చేయాల్సిన పని లేదు. దీనికి మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన పని లేదు. సచివాలయం ఉద్యోగులే మన ఇంటికొస్తారు. ఇంటింటికి వస్తారు. వచ్చి మీకు మీ ఆధార్ నంబర్స్ ఉంటాయి గదా! మీ ఆధార్ నంబర్స్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు గాని ఎక్కడైనా జాబ్ చేసుకుంటున్నా గూడా ప్రాబ్లమ్ ఏం లేదు. వచ్చి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారు. ఓటీపీ వస్తది. సో, ఈకేవైసీ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో 5 మంది ఉన్నారనుకోండి. అందరికి ఈకేవైసీ చేసి వాళ్ళ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ అవన్నీ అడుగుతారు. సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఓకే. తను డిగ్రీ కంప్లీట్ చేసాడు. తను ఇంటర్ కంప్లీట్ చేసాడు. ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటది. వాళ్ళ ఎడ్యుకేషన్‌ని వాలిడేట్ చేసేదానికి ఈ విధంగా. ఈ విధంగా మొత్తం అంటే వాళ్ళ మ్యారేజ్ అయితే వాళ్ళ మ్యారేజ్ డీటెయిల్స్ ఏంటి? ఎక్కడైంది? వాళ్ళ క్యాస్ట్ ఏంటి? అవన్నీ ఉంటాయి. దీనివల్ల మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, తర్వాత ఇంకేదైనా సర్టిఫికేట్ కావాలంటే మనకి ఫాస్ట్‌గా అనేది వచ్చేస్తాయి. సో, ఈ డేటా మొత్తం అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి లింక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ సర్వేలో తీసుకున్న డేటా అనేది ఆల్‌మోస్ట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ ఉన్నాయి కదా! రెవెన్యూ గాని, ఇంకా పంచాయతీ గాని అన్నిటికి లింక్ అయిపోతాయి. దీనివల్ల ప్రాసెస్ అనేది మనకి ఏదైనా ఒక డేటా అప్లికేషన్ పెట్టుకొని రావాలంటే చాలా ఫాస్ట్‌గా అవుతది. మనం పేపర్‌లో పెట్టి ఇలా చేయాల్సిన పని లేదు. సో, ఈ సర్వే వల్ల అందరికీ పార్టిసిపేట్ చేయండి. దీనివల్ల మనకే బెస్ట్ అవుతది. చాలామంది డౌట్ ఏంటంటే మాకు ఉన్న స్కీమ్స్ ఏమన్నా పోతాయేమో ఈ సర్వేలో మేము డీటెయిల్స్ అని ఇస్తే అలా ఏం లేదు. సో, ఖచ్చితంగా మీరు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. మీ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. రాంగ్ ఇవ్వకుండా చూసుకోండి. చాలామంది మళ్ళా ఇప్పుడు చాలామందికి ఇంకోటండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అవ్వలేదు. చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఇష్యూస్ ఉన్నాయి. వేరే దగ్గర క్లస్టర్ ఐడీస్ కానీ అవి డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవచ్చండి. సపోజ్ మీకు 2 రేషన్ కార్డ్‌లు ఉంటే స్ప్లిట్ అయ్యుంటే మీరు సెపరేట్‌గా ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నవాళ్ళు సెపరేట్‌గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. ఇంకొకరు సెపరేట్‌గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండండి. సో, మళ్ళీ మీరు డిలే చేసిన ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఇప్పుడు ఏదన్నా సరే మీకు చాలా మందికి డాక్యుమెంట్స్‌లో ఒక్కొక్క దాంట్లో ఒకలాగా నేమ్ ఉంటది. అప్‌డేట్ అయ్యుండదు. సో, వాళ్ళది కరెక్ట్ చేసుకో అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతది ఈ సర్వే వల్ల అన్ని దాంట్లో డాక్యుమెంట్‌లో డేటా అనేది సేమ్ అప్‌డేట్ అయిపోతది. మనం ఒక దాంట్లో చేస్తే చాలు. గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న దాంట్లో అన్ని దాంట్లో నేమ్ అనేది అప్‌డేట్ అయిపోద్ది. చాలా మందికి ల్యాండ్ దాంట్లో నేమ్స్ అనేది ఒకలాగా ఉంటది. ఆధార్ కార్డ్‌లో ఒకలాగా నేమ్ ఉంటది. దీనివల్ల నేమ్ మిస్ మ్యాచ్ అనేది చాలా దానికోసం మార్చాలని మనకి చాలా టైం పడతది. అసలు మనకి ఆ ప్రాసెస్సే అర్థం గాదు. సో, ఎక్కడికెళ్ళినా మనకు సొల్యూషన్ దొరకదు. సో, ఈ సర్వే వల్ల అదే అండి మెయిన్ బెనిఫిట్. సో, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఇలాగా. ఇది క్యూఆర్ కోడ్‌తో ఎలా ఉంటదంటే కార్డు క్యూఆర్ కోడ్ పైన ఉంటది. దీనిపైన గూడా ఆ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేస్తే మన ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈళ్ళ క్యాస్ట్ ఏంటి? ఈళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ అయ్యారు? ఎంతమంది జాబ్ జేస్తున్నారు? ఎంతమందికి ఇంత సాలరీ వస్తది? ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అవన్నీ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. సో, వీళ్ళకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? వీళ్ళ ఇంట్లో ఏమున్నాయి? ఫ్రిడ్జ్, ఫ్యాన్, వైఫై కనెక్షన్ ఉందా? అనేది దీంట్లో కంప్లీట్‌గా మన డీటెయిల్స్ అనేది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి మన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఏ టు జెడ్ వచ్చేస్తాయి. సో, దీనివల్ల మనకి నెక్స్ట్ మనం ఏదైనా అప్లికేషన్ చేసుకోవాలన్నా ఆటోమేటిక్‌గా ఈ డేటా అనేది పాపులేట్ అయిపోద్ది. మనం సెపరేట్‌గా మళ్ళీ మనము టైప్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే లేదంటే మన ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ నంబర్ ఉంది కదా! అది చెప్తే చాలు. మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు మళ్ళీ సెపరేట్‌గా దానికి సంబంధించిన ఈ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ఈ సర్వే వల్ల. ఈ సర్వే వల్ల మనకి అది అడ్వాంటేజెస్. సో, మీరైతే సర్వేలో పార్టిసిపేట్ చేయండి. సో, మీ ఇంటి దగ్గరికొస్తారు. సో, అప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా చెప్పండి. మీకేవైతే ఉన్నాయో అవి కరెక్ట్‌గా చెప్పండి. మళ్ళీ హౌస్ వాళ్ళు ఏదైనా ఇన్‌కరెక్ట్‌గా ఏదైనా చెప్పారనుకోండి, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం చాలా ఇదిగా ఉంటది. సో, మీరైతే ఒక్కొక్కరికి ఇప్పుడు మీ ఇంట్లో 5 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక మొబైల్ నంబర్ ఇచ్చేలాగా చూసుకోండి. మందికి ఒక ఫ్యామిలీలో 1, 2 ఉంటాయి. బట్ సెపరేట్ నంబర్ ఉంటే మాత్రం వాళ్ళకి సెపరేట్ మొబైల్ నంబర్ ఉంటే మాత్రం దయచేసి వాళ్ళ నంబరే ఇవ్వండి. సో, దానివల్ల మీకే అడ్వాంటేజెస్. సో, ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. సో, పక్కన హైప్ బటన్ ఉంటది. హైప్ బటన్ పాయింట్స్ ఇవ్వండి. సో, అది యూట్యూబ్ అనేది నా వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజా భూపతి.